విధులను అనుసరించి నడుచుకోవాలా. దేవునికి ఇష్టరాలుగా నీవు ఉండాలా, దేవునికి ఇష్టడిగా నీవు ఉండాలా. అయితే అప్పుడు దేవుడు మన మొరైని, మన పిల్లలను ఆశీర్వదించగలుగుతాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదించగలుగుతాడు, మన యొక్క సంఘాన్ని కూడా ఆశీర్వదించగలుగుతాడు. అంటే ఎన్నడూ చూడని ప్రేమ దేవునిలో చూడడానికి దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. లేడు 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 అన్న హృదయాలు ఇప్పుడు ఉన్నాడు అని చెప్పేసి నోట మాట ఏర్పాటు చేయబడింది. ఆ పండుగ యొక్క సాదృశ్యం ఏమిటో తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏమిటంట? 1 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు తెలియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పశువు వధింపబడిన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదాం. పౌలు గారు 2 విషయాలు చెప్పినారు. పిండిని అన్నాడు, పులిపిండి. మన భాష ఏంటిదమ్మా? పులిపిండి. ఆమె కరెక్ట్ అన్నది. ఏంటమ్మా? పులిసిపోయిన పిండి. మన తెలంగాణ భాషలో పాసిపోయిన పిండి. నేను కరెక్టే మాట్లాడుతున్నానా? ఇంకా 2